సంవత్సరాల వయసులో కృష్ణానదిని ఈదిన పోతుగంటికి సత్తెనపల్లి పట్టణ ఈతగాళ్ల సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారం లభించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో నివాసం ఉంటున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, వాసవి ఫ్యామిలీస్ క్లబ్ నాయకులు మరియు సత్తెనపల్లి అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ మాజీ సభ్యులు పోతుగంటి నరసింహారావు ఆరోసారి కృష్ణానదిలో 1 కిలోమీటర్న్నర మేరకు ఈతల పోటీలో పాల్గొన్న సందర్భంగా మరియు ఆ వయసులో కూడా అలుపెరగకుండా నిత్యం ఈత కొడుతూ పలువురికి ఆదర్శంగా నిలిచిన సందర్భంగా పలువురు ఈత ప్రియులు మరియు ప్రముఖులు మంగళవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోతుగంటి నరసింహారావుతో పాటు మిగిలిన వారు సత్తెనపల్లి నుంచి ఈ ఈత పోటీలో పాల్గొన్న ఈతగాళ్లను కూడా సత్కరించారు. మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి మరి గార్లపాడు వెళ్లే రోడ్లు పెదకాలువ దగ్గర ఉన్నాం. సంకల్పం గొప్పదవ్వాలి, లక్ష్యం పెద్దదవ్వాలి. లక్ష్యం మనం అనుకున్న దాంట్లో పెద్దదైనా మన సంకల్పం కరెక్ట్ గా ఉండి దాన్ని ఛేదిస్తే ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకి ఏ వ్యక్తి అయినా ఎదుగుతాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. 68 సంవత్సరాల వయసులో మరి వాళ్ళ యువతే మరి డ్రగ్స్, రకరకాలైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలై సమాజంలో అనేక నేరాలకి పాల్పడుతున్న సమయంలో దానికి భిన్నంగా పోతుగంటి నరసింహారావు గారు 68 సంవత్సరాల వయసులో వాస్తవానికి 1 సంవత్సరం క్రితం మురుగుబండ అటువైపు కొన్ని కార్యక్రమాలకు వచ్చినప్పుడు అడుగు తీసి అడుగు కూడా వేయలేని పరిస్థితిలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి వ్యక్తి వాటన్నింటినీ కూడా వచ్చే సంవత్సరం నేను కూడా ఆయనతో పాటు నేను కూడా ఒక నెలే పెద్ద ఆయన మాట్లాడినారు తప్పకుండా. అలాగే ఒక నిమిషం నరసింహారావు గారిని చూసి నేను చాలా అసూయపడుతున్నాను. అసలు నేను ఆయన ఫోన్ చేసినప్పుడే చెప్పాను, ఇది ఆఖరిసారి కదా, అప్పుడే సన్మానం ఎందుకు నీకని. ఎందుకంటే చాలా ఓపెన్ మైండ్ తోటి అందరితోటి స్నేహశీలిగా ఉండి ఇక్కడ డాక్టర్ గారు చెప్పినట్లుగా ఇన్నిసార్లు వెళ్ళటం, నాగా లేకుండా ఇక్కడికి రావటం అందరికీ ఇన్స్పిరేషన్. ఆ వయసులో ఇన్స్పిరేషను. ఇక్కడ ఏ కులమైనా ఏ వృత్తి అయినా అందరూ కూడా కలిసిమెలిసి ఈ స్పాట్ని కంటిన్యూగా నిర్వహిస్తున్నారు. అట్లాగే మనం ఈయన చూసిన తరువాత నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాడు నరసింహారావు గారు. నేను చాలా కాలం పాటు వచ్చాను, కానీ నాకు వచ్చిన ఆరోగ్య సమస్యలు కానీ ఇతర ప్రాబ్లమ్స్ కానీ బ్రేక్ వచ్చింది. నేను ఇది ఈత అన్నిటికంటే మంచిది. మనం బద్దకించటం అంతకుమించి వేరే ఏమి లేదు. ఇక్కడ రాకపోవటం అని అంటే ఖచ్చితంగా నేను రెగ్యులర్గా వస్తాను ఇక్కడికి. అట్లాగే మనం ఆ ఆక్వా డెవిల్స్కి వెళ్ళటం కూడా ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మన ప్రాంతంలో పోటీలు అనేటువంటివి, ఈత పోటీలు పొలంలో పెడతారు ప్రొఫెషనల్స్, కానీ మనం వైల్డ్గా నదిలో చేయటం అనేటువంటి మన దగ్గరలో ఇదే. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనం వెళ్ళేట్టుగా అక్కడికి వెళ్ళటం అంటే ప్రైజులు కొట్టడం ఒకటే కాదు, ఒక ఇన్స్పిరేషను. అందుకని ఈసారి మొత్తం ఒక వ్యాన్ పెట్టుకొని పోదాం అందరం. సత్తెనపల్లి ఆ రకమైనటువంటి స్పిరిట్ మెయింటైన్ చేయాలి. అది ఇంకా ఇతరులకు అందరికి కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలి సత్తెనపల్లిలో కొత్త వాళ్ళు రావడానికి. అందుకని ఇట్లాంటి కార్యక్రమం జరుపుతున్నందుకు ఈ నిర్వాహకులను మన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నరసింహారావు గారికి. డాక్టర్ గారు అన్నట్టుగా మనం ఎన్నాళ్ళు వెళ్తూ ఉంటాం.